ఈ రోజు 4 కోట్ల ప్రజల అభిమాని మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బర్త్డే సెలబ్రేషన్ 4 కోట్ల ప్రజలు మొత్తం యావత్ తెలంగాణ జరుపుకుంటా ఉంది. మొన్న ఎలక్షన్ లో వన్ సైడ్ వార్ దేనంటారు? గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు 90% ఓట్లు సాధించిన మేము ఈ రోజు మీరు వన్ సైడ్ వార్ అనుకుని చెప్పుకుంటా ఉన్నారు. 90% ఓట్లు ఎక్కడ వచ్చినాయి? మీకు 55-58% వస్తే వన్ సైడ్ వార్ ఎట్లా అవుతుంది? ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ 38-40% ఓట్లు సాధించిన మేము అంటే ప్రజలు మా వైపు ఉన్నారని చెప్పగానే చెప్తా ఉన్నారు. ఎందుకంటే మీరు 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి కేవలం ప్రజలను మోసం చేసి ప్రభుత్వం అబద్ధం హామీలతో ప్రభుత్వం గద్దెనెక్కడం జరిగింది. ప్రజలు గమనిస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నారనేది ఈ యొక్క తేటతెల్లమవుతా ఉన్నది. ఎందుకంటే ప్రజలు ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఇంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి తేలిపోతా ఉంది ఇక్కడ. సో మొత్తానికి 4.5 కోట్ల మంది జాతిపిత అంటారు. 4 కోట్ల ప్రజలకు నో డౌట్ జాతిపిత కేసీఆర్ గారు, తెలంగాణ గాంధీ కేసీఆర్ గారు. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు మనం కాదు, ప్రతిపక్షాలు కాదు, దేశం మొత్తము మన వైపు తెలంగాణ వైపు చూస్తా ఉంది. ఇవాళ దేశంలో మొట్టమొదటి స్థానంలో నిలబెట్టిన వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణని నంబర్ 1 స్థానానికి తీసుకొచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు. బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేసిన వ్యక్తి కేసీఆర్ గారు. ఈ రోజు భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా తెలంగాణ వైపు చూస్తున్నాయంటే ఎందుకు చూస్తాయి? బికాస్ ఆఫ్ కేసీఆర్. దట్ ఈస్ కేసీఆర్. ఆయన బర్త్డే ఇవాళ సెలబ్రేషన్ అందరూ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా జరుపుకుంటా ఉన్నారు, చూస్తా ఉన్నారు. ఈ సెలబ్రేషన్ ఎలా ఉందంటే ఒక తెలంగాణ వాతావరణంలో ఒక పండగ వాతావరణం. సో మళ్ళీ చూస్తాం సీఎం కేసీఆర్ గారు. తప్పకుండా 2028 లో మళ్ళీ కేసీఆర్ రావాలి ప్రజలు కోరుకుంటా ఉన్నారు.